టీమిండియాకు మొట్టమొదటి పరాభవం. ప్రజెంట్ శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా 3 ఓడిఐ మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే 2 మ్యాచ్లు అయితే ముగిశాయి. అయితే మొదటి మ్యాచ్ టై అవగా రెండో మ్యాచ్లో టీమిండియా అయితే ఓటమి చెందింది. ఇక ముఖ్యంగా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక 240 పరుగులకు 9 వికెట్లను అయితే కోల్పోయారు. ఇక అనంతరం టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అయితే అందించారు. ఇద్దరు కలిపి 97 పరుగులు అయితే చేయడం జరిగింది. ఇక రోహిత్ శర్మ యథావిధిగా T20 ఫార్మాట్లో ఆడిన విధంగానే 64 పరుగులు అయితే చేయడం జరిగింది. అనంతరం రోహిత్ శర్మ అవుట్ అవ్వగానే ఇంకా మిగతా బ్యాటర్స్ అందరూ పేకమిడలా కూలిపోయారని చెప్పాలి. ఇక వన్ డౌన్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారని చెప్పాలి. ఇక ఇందులో మిడిల్ ఆర్డర్లో చెప్పుకోదగ్గ పరుగులు చేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది అక్షర్ పటేల్ మాత్రమే. ఇక 2 మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా ఆడాడని చెప్పాలి అక్షర్ పటేల్. కానీ మ్యాచ్లో అయితే విజయం అయితే సాధించలేకపోయింది టీమిండియా. ఇక ఏకంగా ఈ మ్యాచ్లో 8 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా ఆల్అౌట్ అవి 32 పరుగుల తేడాతో అయితే ఓటమి చెందడం జరిగింది. ఇక ప్రజెంట్ ఈ మ్యాచ్ పరిణామం అనంతరం టీమిండియాలో చివరి 3వ మ్యాచ్లో అయితే టీమిండియాలో తప్పకుండా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక రియాన్ పరాగ్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ళు అయితే బెంచ్పై ఉన్నారు. ఇక శివం దూబే అయితే వరుసగా 2 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇక శివం దూబే లేదా కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్ళ స్థానంలో బెంచ్లో నుండి 2 ఆటగాళ్లలో ఎవరో ఒకరు అయితే ఆడే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏ ఆటగాడు ఆడితే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.